నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక వార్త వైరల్ అవుతుంది. భారీ బహిరంగ సభలు జరుగుతున్నాయి రెండు కమ్యూనిటీల మధ్యలో. ఉపకులాలు అనొచ్చు. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి జరిగేదానికంటే ఎక్కువ ఈ గొడవలే మనం వింటున్నాం. అది మాదిగా మాల పంచాయతీ అని చెప్పేసి మరి కొందరు మాదిగలకు సపోర్ట్ చేస్తారు, కొందరు మాలలకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనతో పాటు ఈరోజు మరి మీ అందరికి తెలుసు, పాట అంటే ఒక పేరు చెప్పంగానే తెలంగాణలో వినబడే పేరు ఏపూరు సోమన్న. మనకు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండు అన్నిట్లో వాకింగ్ చేసుకుంటూ. అన్నతో అడుగుదాం, అన్న ఎటువైపు ఉంటాడు, వర్గీకరణకు వ్యతిరేకమా అనుకూలమా? అన్న నమస్తే. చూస్తున్నారు అన్న రెగ్యులర్గా అన్ని ఎక్కడ భారీ బహిరంగ సభలు అంటే మాల సింహ గర్జన, మాదిగ సింహ గర్జన అంటూ పెద్ద పెద్ద సభలు ఉంటున్నాయి. ఇవి పొట్టు కొందరు తిట్టుకుంటారు కూడా. అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి మధ్యలో జరిగినట్టు జరుగుతుంది. మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే న్యాయం ఎటు ఉంటే అటువైపు ఉంటారు. న్యాయం న్యాయం ఎటువైపు ఉంది? న్యాయం ఎటువైపు ఉంటే ఏపూరు సోమన్న పాట ఏపూరు సోమన్న అటే ఉంటాడు. 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద అణగారిన కులాల యొక్క ఆత్మగౌరవం, హక్కులు, అంతిమంగా రాజ్యాధికారం, ఈ 3 ఎజెండాలతో సాగినటువంటి పోరాటాలు ఇదే యూనివర్సిటీ వేదికగా, ఉమ్మడి రాష్ట్రం వేదికగా, దేశవ్యాప్తంగా పల్లె నుంచి ఢిల్లీ వరకు, అది అసెంబ్లీ ముట్టడి కావచ్చు, గాంధీ భవన్ ముట్టడి కావచ్చు, పార్లమెంటు ముట్టడి కావచ్చు, కలెక్టరేట్ల ముట్టడిలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, గేరావులు కావచ్చు, బైటాయింపులు కావచ్చు, అనేక లాఠీ చార్జీలు, కేసులు, కొన్ని జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు ఎవరి కోసం చెప్తారు? ఓయూ గురించి చెప్తారా? నడిచినటువంటి 30 ఏళ్ళుగా తెలుగు నేల మీద నడిచినటువంటి చరిత్ర గురించి చెప్పబోతున్నా. ఎటువైపు ఉంటావు నువ్వు అని అన్నావు కదా. అవును. అంటే ఇప్పుడు ఇద్దరు ఎట్లా ఎటువైపు? అదే చెప్తున్నా నేను. న్యాయం వైపు అన్నారు, న్యాయం ఎటువైపు? అదే మాట్లాడుతున్నా నేను. నేను మాట్లాడేది మీరు వినలేదు. వింటున్నా కానీ 30 ఏళ్ళుగా తెలుగు నేల మీద పార్లమెంటు, గ్రామస్థ పల్లె నుంచి పార్లమెంటు వరకు ముట్టడీలు, ధర్నాలు, రాస్తారోకోలు, పోరాటాలు, ఉద్యమాలు, కేసులు, జైళ్ళు దేనికోసం జరిగినాయి? అసలు ఈ నేల మీద ఒకటి జరిగినాయి, అది ఐడియా ఉంది కదా నీకు? ఓకే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక తెలంగాణ నేను తెలంగాణ గురించి మాట్లాడట్లేదు, నేను వర్గీకరణ కోసం కూడా జరిగింది. నేను ఇక్కడ మాట్లాడుతుంది 94 విషయం మాట్లాడుతున్నా. 1994లో మొదలైన దండోర ఉద్యమం గురించి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ గురించి ఇప్పుడు ఎందుకు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది. అది మీరు మాదిగల 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమం తెలుగు నేల మీద నడిచిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అది పోరాటమా లేదా టైం పాస్? అది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఎవరి వైపు మాట్లాడుతున్నారంటే 2005లో తెలుగు సమాజం అంతా పల్లెల్లో అంటే పార్లమెంటు వ్యవస్థను, బ్యాలెట్ను సమర్థించే పార్టీ నుంచి మొదలు పెడితే బుల్లెట్ పట్టే పార్టీ వరకు కూడా ఏబిసిడీలు ఉండాల్సిందే అని చెప్పినటువంటి నినాదానికి నా సపోర్ట్. అంటే మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు అర్థమవుతుందా? అదే మీరు ఇంత ఇండైరెక్ట్గా చెప్తారు కదా. డైరెక్ట్ చెప్తున్నా, ఇండైరెక్ట్ ఏంటి అంటే మీరు ఎవరికి అన్నప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది, ఇదంతా వివరించాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు సేమ్ సామాజిక ఎస్సీల ఏబిసిడీల నేను చెప్పేది మళ్ళీ మాదిగలే కాక ఉపకులాలకు న్యాయం చేస్తున్నానంటే ఉపకులాల వైపు ఉంటాను నేను తప్ప మాదిగల వైపు ఉంటాను. అది గుర్తుపెట్టుకో. మాదిగల వల్ల ఉపకులాలకు నష్టం ఉందనుకుంటే నా గొంతు ఎవరి వైపు ఉంటుంది? ఉపకులాల వైపు ఉంటుంది, మాదిగల వైపు ఉండదు. ఈడ ఏబిసిడీలు బీసీల్లో ఉన్నటువంటి కులాల్లో ఏబిసిడీలుగా ఉన్నప్పుడు ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 కులాలకు ఎందుకు ఉండకూడదు ఏబిసిడీలు? ఈ ఏబిసిడీలు అనేది ఉండడం ద్వారా అందరికీ సామాజిక న్యాయం, సమన్యాయం వస్తుంది. దాని ద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనిషి ఆర్థికంగా తన స్తోమత పెరుగుతుంది, చదువు వస్తుంది, విలువ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాజకీయంగా ఎదుగుతారు, అనేక రంగాల్లో ముందుకు వస్తారు. ఉన్నదాన్ని పంచమంటున్నాం, కొత్తదేదో కాదు ఇది. ఉన్నదాన్ని కాస్త విభజన అనేది జరిపితే, ఒక తండ్రికి 4 పుడితే తండ్రి సంపాదించిన ఆస్తిలో 4 వాటాలుగా పంచమని తమ్ముళ్ళు కోరుతారు. అంటే అన్నంటోడు కూడా జ్ఞానం ఉన్నోడు అని ఉంటే అన్నంటోడు కూడా ఆలోచించాలి. కరెక్టే కదా, నా తర్వాత పుట్టినలు వీళ్ళందరికీ రావాలనేటువంటి ఒక మాట రావాలి.
అందువల్ల ఇవాళ న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అయిపోయిన ఊళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో మన అమ్మలు అయ్యలు మాట్లాడుకునే సామెత ఉంటుంది, అయిపోయిన పెళ్లికి సపోర్ట్ ఎందుకు అని. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు చేసుకోవచ్చు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్మానం చేసిన తర్వాత కూడా మూర్ఖంగా పిడికెడు మంది ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టు. నా మాల సోదరులు ఎవరు వర్గీకరణకు వ్యతిరేకం కాదు, పిడికెడు మంది కొంతమంది మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయాల పబ్బాల కోసం దాన్ని టైంపాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొందరు వ్యతిరేకించారు అనుకోండి, ఏమైంది, వాళ్ళు వ్యతిరేకించినంత మాత్రమే ఆగిపోదు కదా. ఎందుకు ఆగుతుంది మరి? ఇది ఎందుకు పంచాయతీలు ఎవరు చేస్తారు? పంచాయతీలు రెండు వైపుల సభలు జరుగుతాయి, సభలు జరుగుతాయి. వినండి, బాగా గుర్తుపెట్టుకో. ఏ రోజన్నా మందకృష్ణ మాదిగా ఖాళీగా ఉండగా మీరు చూసారా? ఖాళీగా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అవునా కాదా? అంటే ఆయన పని విధానం, ఆయన రోజువారీగా ఆయన పనిలో ఆయన భాగంగా వెళ్ళిపోతుండు తప్ప ఎవరో గర్జన చేస్తారని చెప్పి ఆయన గర్జన కోసం వచ్చినాడు కాదు కదా. సరే అన్నారు ఆల్రెడీగా, నేను డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అన్న. ఒక సభలో నేను చూసిన, మీరు సుక్కరాం నర్సయ్య ఉన్నాడు, ఉంటే ఆయన మీ గురించి మాట్లాడుతూ వాడు ఒకడు ఇట్లా పోస్తే ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు అని ఒక జంతువు పేరు చెప్పి నేను విన్నా. అది నేను వినలేదు. అయితే విని మా సోమన్న జోలికి వస్తే అని అట్లా మాట్లాడిండు అన్నట్టు. అంటే నేను ఇంకా డైరెక్ట్ చెప్పకూడదు కానీ అది నేను వినలేదు. మీరు స్టేజ్ మీద అట్టున్నారు, మీరు వినలే. మేము యూట్యూబ్లో నేను అది వినలేదు. అలాంటి మాటలు ఎవరన్నా తప్పే, దాన్ని ఖండిస్తాం. అట్లాంటి అనకూడదు. ఎవరైనా నా సోదరులే, నా అన్నలే, నా తమ్ములే. నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే అన్నలు, చిన్నోళ్ళు అయితే తమ్ముళ్ళు, అంతే తప్ప ఎవరిని కూడా మేము తక్కువ అంచనగా వేసి తక్కువ చూసి మాట్లాడడం అంటూ ఉండదు. అట్లా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. అది ఆయన మాట్లాడింది అది ఆయన్నే అడగాలి తప్ప నాకు తెలియదు ఆ విషయం. కానీ ఇక్కడ మాట్లాడుకోవాలి. వేరే వాళ్ళు అక్కడ సైడ్ కూడా ఈవెన్ రేంజర్ల రాజేష్ అన్న లాంటి వాళ్ళు కూడా కొంత గట్టిగా మాట్లాడారు అనేది న్యూస్ వస్తుంది. దాన్ని వీళ్ళు ప్రతిఘటిస్తారు, నువ్వు అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు అని. మీరు ఆయన మాట్లాడిన దాని మీద మీరు మరి ఏమన్నా ఏం చెప్తారు వాళ్ళకు? లే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను గీ క్యాండిడేట్ గీ పేరు అనే విషయం నేను మీరేం చెప్పకండి కానీ వినండి. నేను 1994లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావించినప్పుడే డప్పు పట్టుకొని ఆ దండోర ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని. నేను చిన్నపిల్లగాని కాదు, ఎవరో నేర్చుకుంటాలో అంతకంటే కాదు. ఈడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న భారతదేశ సాంస్కృతిక సేనాధిపతిగా విప్లవోద్యమాన్ని తన భుజాన గుంగడేసి నడిపించిన మహానుభావుడు. ఆయనే సజీవ సాక్ష్యంగా ఇలాంటి వేదికల మీద నిలబడి ఎయిర దండోరా నా మాదిగన్నల దండోరా అని పాడిండు. దేనికి పాడిండు గద్దరన్న? న్యాయం ఉందని వాడిండు. వర్గీకరణ కావాలని పాడిండు కదా. ఇప్పుడు కూడా దాదాపు నిజాం కాలేజీ గ్రౌండ్లో వేలాది మందితో సభ పెడితే ఆ సభ నైట్ 12 గంటల దాకా సభ జరుగుతుంది, ఉదయం వరకు కూడా అక్కడే ఉండాలి అన్నప్పుడు అనేక మంది ప్రజా సంఘాలు, మేధావులు, అడ్వకేట్లు వాళ్ళందరూ పోయి గద్దరన్నను తీసుకొచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, ఇది న్యాయమైన సూత్రం ఎస్సీల వర్గీకరణ అనేది అని చెప్పాడు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా గద్దర్ను మించిన మేధావులా? అంటే 90% వాళ్ళు కూడా ఎక్కడ వ్యతిరేకించినట్టు నాకు అనిపించలేదు. నేను విన్నా స్పీచ్. అదే అంటున్నా. పీడికేడు మంది ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు మాత్రమే వర్గీకరణకు వ్యతిరేకం తప్ప వాళ్ళ కమ్యూనిటీలో వర్గీకరణ అనేది అనుకూలము. వర్గీకరణ జరిగితే అందరం కలిసి ఉంటాం ఐక్యంగా, మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మందకృష్ణ కూడా ఒకసారి మాలలు మనువాదులు అని ఒక స్పీచ్లో అన్నట్టు మనం వింటున్నాము. వాళ్ళు దానికి కౌంటర్గా కూడా మాట్లాడినట్టు అనిపించింది. తప్పు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కృష్ణమాదిగా ఊరికే నోరు జారి అన్నాడు అనే మాట నేను విన్నాను. కానీ మూర్ఖంగా ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ పదాలు వాడిండో ఏమో తెలియదు నాకు, నేను వినలేదు, మీరు అంటే వింటున్నాను. మూర్ఖంగా ఇప్పుడు మొండివాదంగా మాట్లాడేటువంటి వాళ్ళ పట్ల ఆ మాట మాట్లాడిండేమో తప్ప అది మాట అనేటువంటిది కాదు. అలాంటి మాటలు ఆయన కూడా జారాడు. అందువల్ల తప్పు. వర్గీకరణ అనేది అనివార్యం, జరుగుతుంది. అది దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి మనం ముఖం చూసుకుంటూ అన్నదమ్ములుగా ఉన్న మనము దాని మీద లేని ఒక సమస్యగా క్రియేటివిటీ చేసుకొని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి మన డిఎస్సిలో ఇంప్లిమెంట్ చేస్తాను అసెంబ్లీ సాక్షిగా మీ ప్రభుత్వం చెప్పింది. తర్వాత మరి అది వర్గీకరణ కాకుండానే రిక్రూట్ చేశారు. దీని మీద కూడా మందకృష్ణ చాలా బలంగా మరి మీ ప్రభుత్వాన్ని విమర్శించడం. నేనేమంటున్నా, ఇప్పుడు
నాకే అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు? నాకే అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఉద్యోగాలు రాని విషయంలో, వర్గీకరణ అమలు చేయని విషయంలో ఖచ్చితంగా మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఊరికే మెమోరాండం ఇచ్చి మీరు చేయండి సార్ అని చెప్పానని ఇట్లా చేలు చూపుకొని మేము కూర్చోం. మేము కూడా అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం, ఇచ్చేదాకా అడుగుతాం. ఎట్లా అడుగుతాం? గత పాలకులను ఎట్లా అడిగినాం అట్లాంటి అడగాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ అడుగుడు కూడా అడుగుతాం, ఏం వదిలిపెట్టాం మేము. ఇప్పుడు వారి పట్ల ఒక గౌరవం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పట్ల ఒక గౌరవం ఉంది, చేస్తాడనే నమ్మకం విశ్వాసం ఉన్నది. అందువల్ల ఆ నమ్మకం ఉంది కనుకనే ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాం. ఆ నమ్మకం నశించినాడు ఈ రాష్ట్రంలో అనేక మంది మాదిగల తిరుగుబాటు, మాలల తిరుగుబాటు, బహుజనుల తిరుగుబాటు చూసిన పాలకులు ఉన్నారు కదా. ఇప్పుడు మాలలకు అన్యాయం జరిగితే, వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరగదు, తప్పు అది కొంతమంది మూర్ఖంగా మాట్లాడేటువంటి మాటలు. వర్గీకరణ వల్ల 59 కులాలకు సమన్యాయం జరుగుతుంది, అది న్యాయమైన డిమాండ్. ఇది మాలకు వ్యతిరేకమైంది, మాదిగకు వ్యతిరేకమైంది కాదు. ఇది ఎస్సీల ABCDలు అనేది ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి ఆల్ పొలిటికల్ విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు, సుప్రీంకోర్టు, ఇంతకంటే న్యాయ వ్యవస్థలు ఏముంటాయిగా. విడిపోతే మళ్ళీ రాజ్యాధికారం రాదని కొందరు కమ్యూనిటీ నుంచి కూడా అంటారు, మాలలు మనం విన్నాం అంటారు, మీరు వింటారు కదా. ఇప్పుడు బీసీలు ABCD ఉంది, వీళ్ళు బీసీలు కలవట్లేదు, రేపు ఎస్సీలలో కూడా అట్లా అయితే అసలు కలుసుడు అంటే ఏంటిది మీ ఉద్దేశం? నాకు చెప్పు. కలుసుడు అంటే ఏంటిది? కలవడం కోసం ఉద్యమాలు జరిగాయి, ఏడా విడిపోవడం కోసం జరుగుతాయి ఉద్యమాలు. నేచర్ వినండి, నేచర్ నువ్వు కలవడం అంటూ ఉండదు, విడిపోతుంటాయి తప్ప కలవడం అంటూ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కలవాలని వచ్చిందా, విడిపోవాలని వచ్చిందా? 2 రాష్ట్రాలు విడిపోవాలని వచ్చింది. మరి ఏంటి అది? తెలంగాణ మళ్ళీ తెలుగు ప్రజలకి ఇలా కలిసి ఉన్నామా లేదా? అట్లా ఉండాలంటారు. తెలుగు ప్రజలుగా కలిసి ఉన్నామా లేదా? రాష్ట్రాలుగా విడిపోవచ్చు, తెలుగు ప్రజలుగా కలిసి ఉన్నామా లేదా? కానీ రాజ్యాధికారం అయితే ఏపీ తెలంగాణలో కలిసి ఒకడు PM అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కదా. అది రాజకీయ అవసరాలు బట్టి ఉంటుంది. ఎందుకు కాలేదు? PM అయిన లేరా తెలంగాణ నుంచి? PV నరసింహారావు రాజకీయ పరిస్థితులు, అవసరాలు అట్లా తీసుకొస్తాయన్నా, కావాలని ఎందుకు చెప్తావు? అందువల్ల ఏదైనా అంతే ఒక న్యాయబద్ధంగా. మీరు ఎస్సీ వర్గీకరణ మీద ఇంత అద్భుతంగా చెప్తారు, న్యాయం, ధర్మం, అన్యాయం అని. నేను కాదు, యావత్ సమాజం చెప్తుంది. నేను చెప్తారు, ఓకే, మంచి పని చేస్తారు. ఈడబ్ల్యూఎస్ ఒకటి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు చాలామంది SC ST BCలలో ఒక మాట చెప్తున్నారు, ఓసీల జనాభా 10% లేదు, 10% లేకపోయినా 10% ఇస్తున్నారు. మరి ఇది మిగతా కులాలకు అన్యాయం చేసినట్టే కదా. దీనిపైన సోమన్న ఖచ్చితంగా మాట్లాడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఒక్కటే బాగా గుర్తుపెట్టుకో. ఏమంటారు తెలుసు, ఇంకోటి చెప్తా, SC మాదిగలు కానీ, మాలలు కానీ, BCలు కానీ, ఈవెన్ సూర్యాపేట, తుంగతుర్తి సైడు మాకంటే తక్కువ మార్కులు వచ్చిన ఓసీలకు జాబ్ వచ్చింది, ఇక మనకేమున్నట్టు పొట్టు అనేటట్టు కూడా మాట్లాడుతారు. అంటే ఏం చెప్తారు? దీనిపైన మీ ప్రభుత్వం మరి విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు నన్ను ప్రజాగాయకుడు ఏపూరు సోమన్నగా అడుగుతున్నావా, కాంగ్రెస్ పార్టీ లీడర్గా అడుగుతున్నావా, మీకు ఇష్టమైనట్టు ఎట్లా అనుకుంటున్నావు? అది నా క్లారిటీ. ఫస్ట్ మీ ప్రభుత్వం అంటున్నావు, వర్గీకరణ గురించి ఏమంటున్నావు? నన్ను ఏదో ఒకటే అడుగు. సోమన్న అంటే వ్యక్తి వస్తాడు, సోమన్ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తాడు, వేరే ఏం ఒక పార్టీలో ఉన్నప్పుడు. అవునన్నా, ఇప్పుడు నన్ను పార్టీగా మాట్లాడమంటున్నావా, వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తిగా మాట్లాడమంటున్నావా, ఎట్లా మాట్లాడమంటున్నావు? వర్గీకరణ ఈడబ్ల్యూఎస్ గురించి. నేనేమంటున్నా, ఏదైనా వర్గీకరణ లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అయినా, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేదైనా, పేద వర్గాలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఊకోము. అది బీసీల సమస్య అయినా, ఎస్సీల సమస్య అయినా సమానంగానే ఉంటుంది తప్ప, ఎస్సీలు అయితే ముందుకొచ్చి మాట్లాడి బీసీలు అయితే వెనుకపోయేటువంటి సమస్య లేదు. మేము ఎన్నడో చెప్పినాం, అనేక విషయాల పట్ల చెప్పినాం, అనేక పట్ల మాకు ఒక అవగాహన ఉంది, ఒక క్లారిటీ ఉంది, ఒక పొలిటికల్ క్లారిటీ ఉంది. 70 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు, బహుజనా మన బతుకెన్నడు మారురం, మహాజనా మన రోజులెన్నడొచ్చురం, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడొస్తుండంటే డప్పులు కొట్టేది మనం, గొర్రెలను ధరలిచ్చినట్టు DCMలు మనకాయే, హెలికాప్టర్లు వచ్చి దొరలు వేదికెక్కి ఫోజు కొట్టేం, బహుజనా మన బతుకెన్నడు మారురం, చిన్న చితక పదవులిచ్చి బుధగారిచ్చి రీమనలను ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల చేసి,
ముఖ్యమంత్రి ప్రధానమంత్రుల గుప్పిట్లో పెట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జనరల్ సీట్ వడిచ్చాం. అందువల్ల వాళ్ళ సమస్య గురించి అనర్గళంగా ఒక అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళం, ఆ అవగాహనతోటే పయనిస్తున్నటువంటి వాళ్ళం. ఇవాళ దండోరా ఉద్యమాన్ని ఎందుకు గుండెల కత్తుకున్నాము, ఆ కులంలో పుట్టినందుకు అని కాదు, అది న్యాయమైన సమస్య అయినందుకు ఎత్తుకుంటున్నాం. అవును, మరి ఇప్పుడు ఎస్టీలో ఒక రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కింద కూడా అంటే వర్గీకరణ లేదు. మరి మీరు ఎస్టీ వర్గీకరణకు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్గీకరణకు కానీ అంటే ఎట్లుంటుంది మీ వైఖరి? నేను అదే చెప్పాను కదండి, ఇప్పుడు మీరు బీసీలు ఉన్నారు, బీసీలో ఏబిసిడీలు ఉన్నాయి. మీ వల్ల మీ కిందోడికి ఎవరికైనా సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ఉపకులాలకు ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే ఉపకులాల వైపే ఉంటాను నేను, మీ వైపు ఉండను నేను. ఎస్, న్యాయం వైపు ఉమ్మడిగా అగ్రకులాల నుంచి మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు బహుజనుల వైపే ఉంటాం. సేమ్ టైం బహుజనుల్లో మేజర్ కులాలు అనేటువంటి వాళ్ళతో ఉపకులాలకు ప్రమాదం ఉందన్నప్పుడు ఉపకులాల వైపే ఉంటాం. మాకు క్లారిటీ ఉంది. కానీ అన్న ఇప్పుడు రిజర్వేషన్ ఒక వరకు మంచిదే అంటే, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ ఇస్తలేదు కదా. నేను మన గాంధీ హాస్పిటల్కి పోయినా దాదాపు దాంట్లో దళితులే ఉన్నారు ఎక్కువ. అంటే ఏమైందంటే మొత్తం హెల్త్ ఖరాబ్ అయినట్టుంది, డ్రింక్ చేసో సంథింగ్ చేసో ఎట్లనో. డాక్టర్ను ఏడంటే ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ భార్యని అడిగితే రిపోర్ట్స్ ఏమంటే ఇంకా రిపోర్ట్స్ రాలేమంటుంది ఆమె. నన్ను చూడమంటే నేను వెళ్ళిన బీసీల కోసం ఒక ఆయన అమరనిరాహార దీక్ష చేసిండే. అయితే రిపోర్ట్ ఎప్పుడు వస్తాయంటే చెప్తలేదు. డాక్టర్ని పిలిచి అడిగితే రిపోర్ట్లు వస్తే కానీ మేము చెప్పలేమంటుంది. వీళ్ళ పేషెంట్లను అడిగితే వారం రోజుల దాకా రావట. మరి వారం రోజుల వరకు పేషెంట్ బతకాలి కదా. అంటే ఇట్లాంటి వాళ్ళే మీరు గాంధీ హాస్పిటల్కి పోయినా, ఉస్మానియాకి పోయినా, జిల్లాలలో ఏ హాస్పిటల్కి పోయినా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందన్న. అసలు మనం సరే వర్గీకరణ కావాలి, రిజర్వేషన్స్ కావాలి, కానీ 99% మందికి అయితే రిజర్వేషన్ రాదు. ఇప్పుడు జాబ్ వచ్చినా 100లో ఒక్కోడికి రావాలి. మరి వీళ్ళ పట్ల మీరు ఎట్లా భవిష్యత్ కార్యాచరణ? నేనేమంటున్నాను, ఇప్పుడు నష్టం జరుగుతుంది. 2004లో సుప్రీంకోర్టులో వేసి కొట్టేపించారు. ఇవాళ అదే సుప్రీంకోర్టు అదే న్యాయ వ్యవస్థ చెప్పింది కదా, వర్గీకరణను చేసుకోవచ్చు, రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చు అని చెప్పింది కదా. అందువల్ల దాదాపు ఒక న్యాయబద్ధమైంది. ఇన్నేళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా మనం వెనుకబడి ఉన్నాం. ఎన్నో కొన్ని ఉద్యోగాలు వచ్చేటి, ఎన్నో కొన్ని అవకాశాలు వచ్చేటి, మన వర్గాలకు న్యాయం జరిగేది. అది ఆగిపోయింది. అది జరగాలి అనేటువంటి ఒక డిమాండ్తో ఇవాళ కాదు 30 ఏళ్ల క్రితమే దండోరా ఉద్యమం పుట్టి అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు గురై సమాజంలో నిలబడ్డది. మాదిగ దండోరా అనేది కేవలం ఒక మాదిగల కోసం కాదు, సబ్బండ వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలబడ్డది. అది మీకు, నాకు, ఈ సమాజానికి తెలుసు. ఇంకొకటి కూడా ప్రశ్న వస్తుందన్న, అది కోర్టు చెప్పింది నిలవదు. పార్లమెంట్లో చట్టం చేస్తేనే అది పర్మనెంట్ అవుతుంది. వీళ్ళకి దమ్ముంటే పార్లమెంట్లో చట్టం చేయమండి అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. పార్లమెంటు చట్టం లేకుండా కోర్టు కాలేదు. పార్లమెంటు, కోర్టు అన్ని ఫైనల్ డిసిషన్ న్యాయ వ్యవస్థే. అందువల్ల ఆ న్యాయ వ్యవస్థ ఇప్పుడు కోర్టు నుంచి మనకు చట్టాలు, అది పార్లమెంట్ అయినా, అది అసెంబ్లీ అయినా, నీకు తీర్మానాలు చేసి చేయడం వాళ్ళ ధర్మం, వాళ్ళ బాధ్యత. కానీ కోర్టే ఫైనల్ చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? దాని కాదనేది ఏముంటుంది? దాని కాదని ఇప్పుడు ఇలా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఉంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉందా లేదా వర్గీకరణ కావాలని? ఉండొచ్చు. కాంగ్రెస్ ఉండొచ్చు అంటే ఉన్నదా లేదా చూడు నువ్వు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణకు అనుకూలమే కాంగ్రెస్ పార్టీ అని ఉందా లేదా చూడు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చదువు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు దానికి అనుకూలమైనప్పుడు దానికి అనుకూలంగానే చట్టాలు కూడా చేయబడతాయి కదా. అందువల్ల దాన్ని ఇంకో కోణంలో మళ్ళీ మనం ఇది అయింది కనుక అది కాలేదు, ఇదంతా తప్పుడు వాదన. 30 ఏళ్ళుగా ఈ నేల మీద ఒకే సబ్జెక్టు మీద జరిగినటువంటి ఉద్యమాన్ని మనం దాన్ని చూస్తున్నాం. దానికంటే వెనుకకు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఒక రాజకీయ పార్టీగా 2001లో ఏర్పడ్డటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడ్డది. అంతకుముందు ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఇదంతా ఒక భాగం. కానీ ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి ఆ రాజకీయ డిమాండ్ను నెరవేర్చుకున్నామా లేదా?
రైట్ నెరవేర్చుకున్నామా లేదా? కానీ ఒకే కాజ్ కోసము ఒకే నినాదం కోసం 30 ఏళ్ళుగా ఈ ఉద్యమం జరుగుతుందా లేదా? ఏబీసీలో వర్గీకరణ 100% అంటే ఇది న్యాయమైందని చెప్పి ప్రతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు చెప్పినాయా లేదా? అన్ని చెప్పినాయి, సుప్రీంకోర్టు చెప్పింది. మీరు మళ్ళీ సభలు ఎందుకు పెట్టుకుంటారు మరి? మళ్ళీ అట్లా నీకు ఏమర్థమైంది? ఎవరు పెట్టిండ్రు సభ? ఎంఆర్పీ సభ పెట్టిందా? కాదు, నీకు అర్థమవుతుందా? 30 ఏండ్ల తర్వాత ఇంటికి ఒక పండుగ వచ్చినట్టుగా ఒక పిలుపు వస్తే కనీసం ఆ సెలబ్రేషన్ కూడా చేసుకోవద్దా? సెలబ్రేషన్సా ఏంటి అయ్యి మరి అడుగుతున్నా మరి. జనరల్గా ఇప్పుడు మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మన అన్న అయితే హెడ్డింగ్ పెట్టారు, టైటిల్ అయితే వివేకానంద వివేకానంద అంటే ఇప్పుడు V6 వీళ్ళు వివేకానంద ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. అసలు నిజంగా అంటుర్రా తమ్ లైన్ లోనే ఉంటుందా? జనరల్గా ఇప్పుడు ఎట్లయిందంటే వీళ్ళు తిట్టుకోవడానికి సభలు పెట్టుకుంటారు అన్నది పబ్లిక్ లో అయితే ఉందన్న. ఎన్నడూ లేనట్టు మాదిగల సింహ గర్జన, మాలల సింహ గర్జన, ఎక్కడ చూసినా కటౌట్లు. రేవంత్ రెడ్డి కటౌట్ల కంటే ఇప్పుడు మాలల సింహ గర్జన అనే కటౌట్లు బాగిరెడ్డి వర్మకి సంబంధించినవి కానీ, అట్లనే మాదిగలకు సంబంధించిన సభలకు సంబంధించిన ఇంట్లో పెద్ద పెద్ద వ్యక్తులే కానీ ఉన్నాయి. నేను రాష్ట్రంలో కొన్ని అంటే ఇప్పుడు మేడ్చల్ కాదు అంటే నీ ఉద్దేశం ఏంటి? మాల మాదిగలు ఫ్లెక్సీలు కూడా కట్టుకోవద్దా? నేను ఒక్కటి కాదన్న 1000 కట్టుకోండి, కానీ ఇది ఒకరినొకరు కట్టుకోవద్దా? ఫ్లెక్సీలు కట్టుకోవద్దా? మీరు కలిసి కట్టుకొని సీఎం కూడా కానీ మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ కటౌట్ ఎట్లున్నాయంటే వాళ్ళని అనడానికి వీళ్ళు, వీళ్ళని అనడానికి వాళ్ళు మీసాలు దింపుతుర్రు, తొడలు కొడుతుర్రు తర్వాత అంటే అట్లా ఆ రకంగా ఉంది. నేనైతే ఆ కోణంలో చూడట్లేను. కారాలు మిరియాలు ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ కోణంలో చూడట్లేను దీన్ని. ఈ రాష్ట్రంలో 30 ఏండ్ల తర్వాత వర్గీకరణకు అనుకూలమైనటువంటి ఒక తీర్పు వచ్చింది, సెలబ్రేషన్ చేసుకుంటామని మాదిగ కమ్యూనిటీ చేస్తుంది. దాంట్లో మాల సోదరులు కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకమైనటువంటి సభగా మలిసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ మనసులో కూడా లేదట్లా. ఎందుకంటే జరిగింది అయింది అయిపోయింది. ఇప్పుడు మనం అంటే ఆగేది కాదు, పోయేది కాదు. అందువల్ల దాన్ని మేము తప్పు పట్టట్లేము. సింహ గర్జనలు పెట్టినా వాళ్ళు మా సోదరులే, ఇక్కడ ఇంకే గర్జనలు జరిగినా అంతా మనం ఒకటే. సిస్టానికి ఎవరో వ్యతిరేకం కాదు. సిస్టానికి వ్యతిరేకం నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా తప్పే. ఒకసారి ఇది చేయొచ్చు అని తీర్పు వచ్చిన తర్వాత దాని మీద ఎవరైనా మాట్లాడినా అది రాంగ్ అయితే తప్ప రైట్ కాదు. అంటే నేను మొన్న ఒక లేడీ అన్న, అంటే మాల కమ్యూనిటీ, ఆమె కొంచెం టాలెంటెడ్ ఉన్నట్టుంది. మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయి ఏడుస్తుంది. అంటే వర్గీకరణ చేస్తే చేసుకోండి అన్నీ కానీ మాలలంటేనే అసలు మాదిగల శత్రువులు అనేటట్టు చేస్తున్నారు. అది ఒక రకంగా మందకృష్ణ అన్ననే అంటుంది అనుకో. మేమేదో వాళ్ళకు అంటే మేము వాళ్ళ శత్రువులం అనేటట్టు మమ్మల్ని చూస్తే కాళ్ళ. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది, అంటే ఒక మాదిగోళ్ళ అబ్బాయో అమ్మాయో మాలల అంటే ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఒక మాలలతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని అన్నారని ఆమె విన్నదని ఆమె ఒక స్పీచ్లో చెప్తుంది. అంటే అవి మేము చూడలేదు కానీ అంత పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది వాళ్ళ మధ్యలో. అసలు తీసుకోరు కానీ ఇవన్నీ ఎందుకు అనేది మాట్లాడినట్టు. మిమ్మల్ని ఇట్లా లైవ్ లో దగ్గర కాకుండా వీడియోలలో చూస్తే నిన్ను ఎంతో కిరాతకుడు అనుకుంటారు. నువ్వు అడిగే ప్రశ్నలకు, నువ్వు చెప్పే జవాబులకు, నీ ఆన్సరు, నీ యాక్టివిటీ అని చూస్తే మైపాల్ అంటే అమ్ము వీడెంత పెద్ద డేంజర్ అనుకుంటాడు. కానీ ఎంత మంచివాడు అని నీ దగ్గరికి వస్తే అర్థమవుతుందా? అందువల్ల రకరకాల వాళ్ళ ఊహించుకునే విధానాన్ని బట్టి గద్దరన్న ఎవరు, మేము ఎవరితో ఉన్నాం, మేము ఎవరిని ప్రేమిస్తాం, ఎవరితో తిరుగుతాం, మేము ఒక కులపరంగా చూస్తామా గద్దరన్నను? కులమని చూస్తామా? మా సర్వం మా దేవుడు. అందువల్ల అదంతా తప్పు. రకరకాలుగా ఎవరెవరు కొంతమంది మాట్లాడే మాటలు అవి మనం వినాల్సిన అవసరం లేదు. కాదన్న ఒక్కొక్కసారి మానవ సమాజాన్ని ప్రేమించేవాడు, మానవాళిని ప్రేమించేవాడు, మంచి కోసం నడిచేవాడు, ఈ ఎయ్యి నడవయి. ఒక వ్యవస్థలో ఇది నువ్వు నేను నిర్మించుకుంది కాదు. ఈ కుల వ్యవస్థ నీ తాతో నా తాతో పెట్టింది కాదు. ఒక వ్యవస్థ నిర్మాణమై ఉన్నది. దీన్ని ఒక్కొక్కరు ఎవరికి అవకాశం వచ్చిన కాడ ఆడ మనం నిలబడాలి. ఎవరికి అవకాశం వచ్చిన కాడ అక్కడ మనం నిలబడాలి. అందువల్ల ఉమ్మడిగా ఎస్సీలు అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి కులాలెన్ని, ఉపకులాలెన్ని, వీళ్ళకి వచ్చే వాటా ఎంత, వీళ్ళ జనం ఎంత అని లెక్కలు తీసినప్పుడు అది అనివార్యంగా మనం ఓకే అనాల్సిందే కదా, తప్పదు కదా. అదే ఇవన్నిటికోకే కానీ విద్వేషాలు. వర్గీకరణ రాగానే మేమంతా దళితుల మంత్రం ఒకటే, అది కాకపోతే నువ్వు అది నేను ఇది కాదు సమస్య. నీది నీకు పోవాల్సిందే, నాది నాకు పోవాల్సిందే కాదు. ఇప్పుడు ఇది వర్గీకరణ అనేది దేశం మొత్తానికి కదా. ఎస్. కానీ ఒక తెలంగాణలోనే పెద్ద పెద్ద సభలు ఇవి గొడవలు అవుతున్నాయి, కానీ వేరే రాష్ట్రాలలో అయితే అంటే అక్కడ ఆ రాష్ట్రాల్లో ఆ పరిస్థితుల బట్టి ఇప్పుడు ఎందుకు ఇక్కడ అవుతుంది కారణం, అక్కడ అనుకూలంగా కానీ వ్యతిరేకంగా రెండూ పెద్దగా అక్కడ వినండి. కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ తీర్మానం చేసుకున్నారు, మేము చేసేస్తాం మా రాష్ట్రంలో.
ఎందుకంటే ఒకసారి ఒక డిసిషన్ వచ్చిన తర్వాత దాని కాదు. అందువల్ల ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతుందంటే కారణం ఇక్కడే పుట్టింది ఆ లొల్లి. పుట్టింది లొల్లి ఇక్కడ పుట్టింది కదా, అందువల్ల ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. నీకు బయట రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినట్టు ఇతర రాష్ట్రాల్లో పోరాటాలు జరిగినాయా? అసలు జరగలేదు. ఎస్, అంటే సమస్య ఇక్కడే పుట్టింది కనుక. అందువల్ల ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ సమస్యను ఆ రోజు రాష్ట్రం ఇస్తే వామో ఇంకెన్ని రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల వర్గీకరణ కూడా అట్టే రాజకీయ అవసరాల కోసం వివిధ కారణాలతో దాటేసుకుంటూ వచ్చేసారు. కానీ చివరికి ఇది డెడ్ లైన్, ఇది తప్పే పరిస్థితి లేదు. ఇంకెంతకాలం వర్గీకరణ కోసం మాట్లాడతాం? మీరు కలిసిన మరి సీఎంను ఈ విషయంలో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లలో కానీ ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ సీట్లు కానీ మెడికల్ సీట్లలో కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడ ఇంప్లిమెంట్ చేసి నాకు పలానా వర్గీకరణ ద్వారా నాకు పలానా సీటు వచ్చింది, మెడికల్ సీటు, ఓయూలో సీటు వచ్చింది, లేదంటే నాకు జాబ్ వచ్చింది అన్న వాళ్ళు అయితే ఇప్పుడు దాకా. ఎస్, అంటే ప్రకటన వస్తేనే ఇంత గొడవ అవుతుంది ఈ రాష్ట్రంలో, ఇంకా ఇంప్లిమెంట్ ఆడి వరకు వచ్చింది అది కాలే కదా. దానికి కూడా మరొక పోరాటం వినండి, దానికి కూడా మరొక పోరాటం చేయాల్సిన గవర్నమెంట్ మీద కదా. వినండి, అంటే గవర్నమెంట్ మీద అంటే రేవంత్ రెడ్డి మాదిగనా, కాంగ్రెస్ మాలనా, మాదిగనా, ఉపకులమా? ఇంప్లిమెంట్ చేయాల్సిన ఇక రాజకీయ పార్టీ వేరు, ఒక కులం యొక్క హక్కులు మాట్లాడడం వేరు. అందువల్ల ఖచ్చితంగా మళ్ళా ఏ కులం యొక్క చైతన్యం ఆ కులం ముందుకు రావాలి, మళ్ళీ పోరాటం చేయాలి, మళ్ళీ ముందుకు పోతే తప్ప పరిష్కారం కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ దీన్ని సమన్వయం చేసి నిర్ణయాలు తీసుకునే కాడ అందరి యొక్క శక్తి అవసరమే కదా. అందరికంటే ముందు అసెంబ్లీలో ప్రకటించిండు, అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే వర్గీకరణ చేసేస్తున్నాడు. వెనకాల బెంచ్ల మీద కూడా వాళ్ళు సపోర్ట్ అంటే ఈవెన్ వాళ్ళ వెనకాల అందరిని పెట్టుకొని కూడా చేసి నేను చూసినాం. మరి మీరు మీ దాకా వచ్చిందో లేదో. సరే, తొందరలోనే వర్గీకరణ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా వర్గీకరణకు వ్యతిరేకం కాదు, వర్గీకరణకు పూర్తి మద్దతు గతంలో తెలియజేసినామన్నా ఇప్పుడు కూడా అత్యంత తొందరగా చేయాలి. కానీ రెండు కులాల మధ్యలో అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఇప్పుడు మీరు నేను అంటే ఏ ఊరు లేకపోయినా వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు పోతారు, అన్నం వేసుకుంటారు, కూర వేసుకుంటారు. ఎస్సీలలో దాదాపు మాలా మాదిగా ఎవరైనా ఉంటారు, కలిసి మంచిగా ఉంటారు కదా. ఉండాలా, ఈ గొడవలన్నీ సర్దుమనగాలని కోరుకుంటున్నాం అన్న. అది మీలాంటి గాయకులు ఇప్పుడు ఎక్కువగా ఇది అన్న, ఇది 4 రోజుల లొల్లి, తర్వాత ఇది శాశ్వతం కాదు. నువ్వు నేను ఈ క్యాంపస్కి రాకముందే మా తాతలు వాళ్ళ తాతలు కలిసే ఉన్నారు. అది నేను చెప్తే విడిపోయేటోళ్ళు కాదు, నేను కలిసి ఉండమంటే కలిసి వాళ్ళు కాదు. ఈ వాడ దాటితే ఆ వాడు ఉంటుంది, ఆ వాడ దాటితే ఈ వాడు ఉంటుంది. అది పెద్ద సమస్య. నాకు కూడా ఎందుకో ఇది లీడర్ల మధ్యలో పంచాయతీ, లీడర్లు కానీ అటు సైడ్ ఉండే మేధావులు, ఇటు సైడ్ ఉండే కొంత మేధావులు మధ్యలోనే ఉంది. కానీ గ్రౌండ్లో అసలు వాళ్ళకు పొద్దున్న లేస్తే పని చేస్తే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. కలిసి బతికి పని చేసుకునేటువంటి వాళ్ళకి ఏ సమస్యలు లేవు. అందువల్ల మనం ప్రత్యేక తెలంగాణ ఎంత న్యాయమైందో ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అంతే న్యాయమైంది. తెలంగాణ ఇచ్చేటప్పుడు సీమాంధ్ర పాలకులు పెట్టుబడిదారులు ఎట్లా వ్యతిరేకించారో ఇవాళ వర్గీకరణ అమలవుతుందంటే కూడా కొంతమంది రాజకీయంగా ఎదిగిన పెట్టుబడిదారులు దీన్ని ఎంకరేజ్ చేస్తూ వ్యతిరేకమైనటువంటి ఉద్యమంగా క్రియేటివిటీ చేస్తారు. కానీ మాల సోదరులు మాది సోదరులు ఎప్పుడైనా అన్నదమ్ములే, వాళ్ళు కలిసి ఉండేవాళ్ళే. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్గా ఏదైనా ఉద్యమానికి సంబంధించి, వర్గీకరణకు సంబంధించి ఏదైనా పాట కానీ, దండోరకు సంబంధించింది కానీ, లేదు నేను ఏదైనా వ్యక్తిగతంగా మీరు పాట పాడతాను కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం, అంటే మీరు అంటేనే పాట, అసలు మాట కంటే పాట ఎక్కువ విలువైందని నేను నమ్ముతా. అసలు మీ పాటలు లేకపోతే తెలంగాణ లేదని నేను పక్కా నమ్ముతా. ఈవెన్ తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఎన్ని రాళ్ళు వేసినా గొడవలు చేసినా పాటలు లేకపోతే అంత చేసేటోళ్ళం కాదు. అంటే పాటకున్నంత రగిలించే శక్తి అసలు ప్రపంచంలో దేనికి ఉండదేమో నేను నమ్ముతున్నాను. అందుకనే మీరు ఎప్పుడన్నా గాయకుడు అన్నా పాట వాడండి అన్నా కానీ అది గొప్ప పదమే తప్ప చిన్నది కాదని నేను గుర్తు చేస్తూ, మీరు 1-2 పాటలు పాడితే కూడా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీరులగన్నట్టి నల్లగొండకు బోధమా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, త్యాగాలతో వబడదమా, మళ్ళా ఉద్యమానికి దారులేద్దామా, త్యాగాలతో వబడదమా, మళ్ళా ఉద్యమానికి దారులేద్దామా. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతులై, పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతులై నిరసనోద్యమాలు చేద్దామా,
మనము నినదించే గొంతులవుదమా వీరులాగన్నట్టి నల్లగొండకు బోధన్నట్టి సూర్యపేటకు బోధమా త్యాగాలతో వబడుదమా మల్ల త్యాగాలతో వబడుదమా మల్ల పోరాటదారులేద్దామా. ఉప్పల మల్సూరు ధర్మభిక్షం అనేక మంది మహానుభావుల త్యాగాలు, భీమిరెడ్డి, ఐలమ్మ, చాకలి ఐలమ్మ, స్వరాజ్యమ్మ, ధర్మభిక్షం, సుద్దాల హనుమంతు అనేక మంది వీరుల త్యాగాలు ఈ తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద ఏ బండ్లే పోతావు కొడుకు అని ప్రశ్నించిన బండి యాదగిరి కానుంచి ఊరు మనదిరా వాడమనదిరా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాని గర్జించిన గద్దరన్న సాక్షిగా ఏబిసిడీలు న్యాయమైనయే, జనాభాలో ఎవరి వాటా వారికి అందాల్సిందే. ఆ సామాజిక న్యాయం కోసం ఖచ్చితంగా కట్టుబడి మా కలము, మా గలము, మా ఉద్యమ బాట ఉంటుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ఎవరమిడ దూరం కాదు, కొంతమంది పిడికెడు మంది అవసరాల కోసం మాట్లాడుతున్నటువంటి ప్రేరేపణలే తప్ప ఇవి ప్రజలకు న్యాయం చేసేటువంటి కావు. 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమం న్యాయమైంది. ఈ సమాజం అంతా హర్షించినటువంటి ఉద్యమాలు కనుక వర్గీకరణ అమలు కావాలి, అమలయ్యేంత వరకు పోరాడాలి. న్యాయమైన మన వాటా కోసం అందరం కొట్లాడాల్సిందే. అదే నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, ఉద్యమకారులకు నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సోమన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అంటే మీరు ఇక మాట్లాడనియను, ఎందుకంటే మీకు పని కూడా ఉంటుంది. ఈ మాలా మాదిగలు కలిసేటట్టు ఒక పాట రాయాలని మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ప్రజలు అంటే మాలా మాదిగలు ఎప్పుడు విడిపోలేదు. పిడికెడు మంది వాళ్ళ అవసరాల కోసం వ్యతిరేకించే వాళ్లే తప్ప మాలా మాదిగలు కలిసే ఉంటారు. బ్రహ్మాండంగా రాస్తా. నేను ఏమంటున్నా మనసు గల్ల మా మాదిగ పల్లెకు పోదాం పదమ్మో, ప్రేమ గల్ల మా మాలల వాడకు కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి. పడావు బడ్డ పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి. ఆశతో చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం పోదాం పదమ్మో, మనసు గల్ల మా మాదిగ పల్లెకు పోదాం పదమ్మో, ప్రేమ గల్ల మా మాలల వాడకు తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టెడు ఏడ్చిన పల్లెకు తమ కుండల మెతుకులు లేకున్నా గాని గుండెల నిండా ప్రేమలుంటాయి. పోదాం పదమ్మో. ఎప్పటికీ లేదన్న అసలు. థ్యాంక్ యూ. సపర్లు కొట్టాలి అందరూ. ఒకసారి కెమెరా దింపు. నేను అన్న ఎప్పుడో రాయంటే ముందే ఇదే నేను కోరుకునేది. ఎందుకంటే అక్కడక్కడ కొందరికి అనుమానాలు వచ్చినా, ఇది విద్వేషాలు వచ్చినా ఇవన్నీ పోవాలని, ఇవి తాత్కాలికమని నాకు తెలుసు. ఫైనల్గా నేను కన్క్లూజన్ ఒకటి ఏం చేస్తున్నా అంటే వీళ్ళందరి ముందు, ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ రాకన్నా ముందు కానీ మాదిగా మాల అంటే ఎస్సీ వర్గాలు ఎక్కడ పెద్దగా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు నేను ఎక్కడ చూడలే. పెద్ద ఆస్తులతోని, అంతస్తులతోని. దయచేసి అందరు పేద బిడ్డలే, మేము దగ్గర నుంచి చూసినాం. కాబట్టి దయచేసి నేను అందరికీ ఎస్పెషల్గా మాదిగా మాల ఎస్సీలకు రిక్వెస్ట్ చేసేదంటే, మీరు సంపాదించే డబ్బులలో ఎక్కువ శాతం డ్రింకింగ్కి ఖర్చు అవుతుంది. దయచేసి మీరు చాలా మట్టుకు తగ్గించాలని, మీ డబ్బులన్నీ పెట్టుబడిదారులకు పోవద్దని, వైన్స్ అది అంతా బాగా తగ్గించి డబ్బులు దాచబెట్టుకోవాలని, వీలైతే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ప్రభుత్వ హాస్పిటళ్ళు చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఇంకా రేపు మన కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఛానల్ ఉద్దేశం కూడా అందరు బాగుండాలనే. ఇది ఇన్సూరెన్స్ గురించి చెప్తుండే అనుకోవద్దు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ పాలసీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే మనకేమన్నా చనిపోయినప్పుడు కూడా చిన్న పిల్లలు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ భార్య కానీ బతకడం అనేది కష్టమవుతుంది. చిన్న వయసులో చాలామంది వితంతువులు అయిపోతున్నారు. కాబట్టి ఒక టర్మ్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది, 2 రూపాయలది ఉంది, 28 రూపాయలది ఉంది. ఇంకేదైనా ఉంటే 20 లక్షలకు 30 లక్షలకు తీసుకోవాలని అట్లా అందరు తీసుకుంటే, ఎస్పెషల్గా ఇప్పుడు ఎవరైతే సభలు నిర్వహిస్తారో ఇటు మాదిగల నుంచి కానీ అటు మాలల నుంచి కానీ వీలైతే వీళ్ళే అందరికి ఇన్సూరెన్స్ డబ్బులు కలెక్ట్ చేసి కట్టేటట్టు చేసి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సోమన్న. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జవాన్, జై